పేరు కొత్తపల్లి సతీష్ కుమార్. ముందుగా తీన్మార్ మల్లన్న గారికి ధన్యవాదాలు. ఈరోజు ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి చక్కర్లు కొట్టిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకవేళ నాకు ఎవరైనా నా డబ్బులు ఇచ్చి నేను ఎవరైనా మోసం చేసి ఉంటే వాళ్ళ ఆధారాలతో పాటు కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏదో పట్టించుకోలేదని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఎవరైనా కూడా న్యాయాలు చూస్తారని వాళ్ళు కోర్టుకు పంపిస్తారు. ఇప్పుడు అక్కడ వచ్చి ప్రెస్ ముందు మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అన్ని నిరూపణ అయిన తర్వాతనే జైలుకు పోయేసి వచ్చినటువంటి వ్యక్తిని తీన్మార్ మల్లన్న నన్ను ఇంటికి నుంచి తీసుకొని వెళ్ళి మీ కమ్యూనిటీ నుంచి ఎవరు లేరు, నువ్వు రా అని చెప్పి నన్ను మా ఇంటికి వచ్చి మరి తీసుకొని వెళ్ళి పెట్టి నాతోని బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసి 3 రోజుల నుంచి నన్ను బ్లాక్ మెయిల్ గురి చేసి ఈ రోజు ఆ వీడియో చేయించి దాని సోషల్ మీడియాలో చక్కర కొట్టిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న, నువ్వు అందరినీ చేసినట్టు నన్ను చేస్తే నడవదు. నేను ప్రతి ఆధారంతో నేను కూడా తొందరలోనే ప్రెస్ మీట్ పెడతా. నేను లోకల్లో లేని టైంలో నువ్వు ఈ చక్కర్లు కొట్టించే వారు కరెక్ట్ కాదు. యూట్యూబ్ ఛానల్ మిత్రులకు అందరూ కూడా తెలియజేస్తున్నాను, మీరు ఫస్ట్ కనుక్కోండి, న్యాయాలు కనుక్కోండి. ఒక సైడ్ పెట్టడం కాదు, 2 సైడ్లు వినండి. అసలు ఏం జరిగింది? 60 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి 6,000 పెట్టుకుని కోరుకుపోలేడా? వాళ్ళొకరు నిజంగా 60 లక్షలు ఇస్తే కోరుకుపోలేడా? అక్కడ పేరు లేకుండా ఏదో మ్యాటర్ పెట్టేసి సతీష్ ఏదో చేసిండు అని చెప్పి క్రియేట్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. దీన్ని మానుకోండి. నేను గురువారం రోజు నేను సోమాజిలో ప్రెస్ క్లబ్ కూడా నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను. ప్రతిదీ నిరూపిస్తాను. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు. జయశంకర్ సార్ సేవా సంస్థతో నేను సేవ చేసినప్పుడు ఎక్కడ కలెక్షన్ కూడా చేయలేదు. నేను ఆయనలాగా మల్లన్న అనే వ్యక్తి నన్ను తీసుకొని వచ్చి బ్యానర్లు వేయించుకొని నా మీద లేనిపోని ఏదో బ్లాక్ మెయిల్ నా మీద ఏదో సృష్టించి గతంలో జరిగినటువంటి మెడికల్ సీట్ అని చెప్పి అదని అందరూ తెలిసి అది కోర్టులో నడుస్తుంది కేసు. అది చేసినమా చేయలేదని తెలుస్తుంది. తెలియక ముందుకే దాన్ని తీసుకొచ్చి పాత కేసులు పెట్టేసి బ్లాక్ మెయిల్ చేసి నాకు డబ్బులు ఇవ్వని అడగడము, నన్ను బెదిరించడము, జనగాంలో పోటీ చేయవద్దు, జనగాంలో నా మనుషులు ఉంటారు అని అవన్నీ చెప్పడం, అని బ్లాక్ మెయిల్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు. మళ్ళా ఇలాంటి వ్యక్తిత్వాన్ని మార్చుకో. ఇప్పటికైనా నువ్వు బీసీల కోసం న్యాయం చేస్తున్న బీసీ స్థాపన పార్టీ, బీసీ రాజ్య పార్టీ కూడా పెట్టావు, దాన్ని బీసీల కోసం ఉపయోగించాలి చేసుకో. అంతేగాని నువ్వు ఏదో అగ్రవర్ణ కులాల కాడ పోయి నువ్వు అడుకొచ్చుకునే విషయం కూడా అందరూ తెలుసు. మీరు ఆ పార్టీ నడిపిస్తున్న కూడా అందరూ తెలుసు. ఆల్రెడీ రామకృష్ణ గారు మొత్తం చెప్పింది నీ గురించి. అయినా సరే మార్పు అనేది ఉంటుంది ప్రతి మనిషిలో. నువ్వేమైనా మారణమేమో అనుకుని చెప్పి నీతో నడతామని చెప్పి ఆ పార్టీలో రావడం జరిగింది. అయినా ఆ పార్టీలో ఎలాంటి కనువ కూడా మేము కప్పుకోలేదు. కప్పుకుంటే మాకు చాలా విషయాలు తెలిసిపోయినాయి. నువ్వు నీ వెంట ఉన్న వాళ్ళకి చేస్తున్న మోసాలని కూడా మాకు తెలిసి మేము సైడ్ చేయడం జరిగింది. నీ బ్లాక్ మెయిల్ కి నీ బెదిరింపులకు ఎవరు భయపడేది లేదు. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకొని బీసీలకు న్యాయం చేసి చేయలేక నువ్వు ఇంట్లో కూర్చో అంతే. బీసీలో చేసే వాళ్ళు చాలా మంది నువ్వు బీసీలా ఎవరైతే బీసీ మహానుభావుల ఫోటో తీసేయమని చెప్పి నువ్వు బ్యానర్ వేస్తుండే అలాంటి వ్యక్తిత్వం మీది. నువ్వు మమ్మల్ని కించపరిచేలా వీడియోలు చేసి ఏదో చేసిన క్రియేట్ చేసిన మాత్రం ఆ ప్రజలు ఎవ్వరు నేను నమ్మరు. దయచేసి యూట్యూబ్ మిత్రులందరూ కూడా చెప్తున్నాను, మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయండి. ధన్యవాదాలు.